హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీరు చాలా కామెంట్స్ పెడితే ఖచ్చితంగా డైలీ అప్డేట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. యు ఆర్ మై ఎవ్రీథింగ్ పార్ట్ 23. రిషి చెప్పిన మాటలకు సిద్ధార్థ నవ్వుతూ, అయితే నువ్వు చివరికి నీ ప్రేమని గెలిపించుకున్నావన్నమాట. వినడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు సిద్ధార్థ. ఆ తర్వాత సిద్ధార్థ రిషితో, అయితే నేను త్వరలోనే ఆరాధ్యని కలవడానికి వస్తాను అని అన్నాడు. దానికి ఇప్పుడు అంత తొందర ఏమీ లేదు, చిన్నగా కలుసుకోవచ్చు అని సీరియస్గా అన్నాడు రిషి. రిషి అన్న మాటలకి సిద్ధార్థకి ఇంకా రాఖీకి ఇద్దరికీ ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళు అలా ఆశ్చర్యంలో ఉండగానే హర్ష లోపలికొచ్చాడు. హర్ష రిషిని చూసి పొలైట్గా సార్ అని పిలిచాడు. అతని వైపు చూసిన రిషి, ఏమైంది, టికెట్స్ బుక్ చేసావా లేదా అని సీరియస్గా అడిగాడు. ఎస్ సార్, బుక్ చేశాను అని నవ్వుతూ అన్నాడు హర్ష. వెంటనే రిషి తన చైర్ నుంచి లేచి, ఇక మీరు మాట్లాడడం అయిపోతే నాకు అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి అన్నాడు రిషి. ఏంటి అంత అర్జెంట్ పని అని అడిగాడు సిద్ధార్థ. విన్నావు కదా, ఆరాధ్య నేను ఇద్దరం కలిసి మూవీకి వెళ్తున్నాం అని చెప్పాడు రిషి. వాళ్ళిద్దరూ కలిసి మూవీకి వెళ్తున్నారు అన్న విషయం కొంచెం సంతోషం కలిగించేది అయినప్పటికీ కూడా సిద్ధార్థ సీరియస్గా, ఋషి నువ్వు ఇలా ఆరాధ్యతో బయటికి వెళ్ళడం అంత సేఫ్టీ కాదేమో, ఒకసారి ఆలోచించు అన్నాడు. రిషి అతని భుజం మీద చేయి వేసి, అవన్నీ నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ, నువ్వు మన వాళ్ళందరినీ ప్రిపేర్డ్గా ఉండమని చెప్పు. త్వరలోనే వాళ్ళతో మనకి చాలా అవసరం ఉంది. ఈ వీకెండ్ నేను వర్ధన్ ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాను. అక్కడైతే ఆరాధ్య సేఫ్టీగా ఉంటుంది, తనకి అదే మంచిది అని నేను అనుకుంటున్నాను అన్నాడు రిషి. సిద్ధార్థ రిషి వైపు తిరిగి నవ్వి అతనిని హగ్ చేసుకుంటూ, అరే నువ్వు ప్యూర్లీ ఒక హస్బెండ్ మెటీరియల్లా తయారైపోయావు. ఇక నీకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయాయి కదా. ఇక ఫ్రెండ్స్ తోటి తిరగడాలు, చిల్ అవడాలు అన్నీ కట్ చేసినట్టుంది ఆరాధ్య అని నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ. రిషి కూడా సిద్ధార్థని హక్ చేసుకొని, నీకోసం కూడా ఒక న్యూస్ ఉంది. నాకు 2 రోజుల క్రితం వైశాలి కాల్ చేసింది, అంటే తను ఆరాధ్య కోసం కాల్ చేసింది అని సిద్ధార్థ ఫేస్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు రిషి. వైశాలి పేరు వినగానే సిద్ధార్థ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. తను ఎందుకు కాల్ చేసిందో తెలియకపోయినా ఆమె పేరు వినగానే సిద్ధార్థ మనసులో ఒకలాంటి అలజడి కలిగింది. మొదట్లో సిద్ధార్థ వైశాలి అంటే ఇష్టపడ్డాడు, కానీ క్రమంగా ఆమె మెంటాలిటీకి తన మెంటాలిటీకి కుదరదు అన్న ఉద్దేశంతో తను డ్రాప్ అయిపోయాడు. తనకి వైశాలి అంటే ఇష్టం ఉన్నది అన్న సంగతి కూడా ఆమెకి ఎప్పుడూ చెప్పలేదు, తన మనసులోనే దాచుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అతనిది 1 సైడ్ లవ్. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అతను వైశాలి పేరు వింటున్నాడు, అందుకే అలా డల్గా నిలబడిపోయాడు. అతని దగ్గర నిలబడి ఉన్న రాఖీ సిద్ధార్థ దగ్గరికి వచ్చి అతని ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూసి, ఏంటి సార్, మీకు కూడా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా, అసలు ఈ వైశాలి ఎవరు అని అయోమయంగా అడిగాడు. సిద్ధార్థ అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్లుగా రాఖీ వైపు తిరిగి, అదంతా ఏమి లేదు, ఆమె జస్ట్ నా ఫ్రెండ్ అంతే, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు అని ఆ తర్వాత వాళ్ళు చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. రిషి ఇంటికి వచ్చేటప్పటికి ఆరాధ్య మూవీకి వెళ్ళడానికి రెడీ అయి ఉంది. ఆమె కనకాంబరం కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకునుంది. సేమ్ కలర్ చున్నీ మీద మిర్రర్ వర్క్ చేసి ఉంది. హెయిర్ లూజ్గా వదిలేసింది. జస్ట్ లైట్గా లిప్స్టిక్ వేసుకొని చాలా ట్రెండీగా తయారై ఉన్న ఆరాధ్యని చూడగానే ఒక్క క్షణం రిషి చూపు తిప్పుకోలేక అలాగే నిలబడిపోయాడు. చాలా సింపుల్గా రెడీ అయినా కానీ ఆరాధ్య అతని కళ్ళకి ఒక దేవకన్యలా కనిపించింది. ఆమె అందంలో మరోసారి ప్రేమలో పడిపోయాడు రిషి. అతను తన వైపు అలాగే చూస్తూ ఉండడం చూసి ఆరాధ్యకి సిగ్గుగా అనిపించింది. నెమ్మదిగా తల వంచేసుకుంది ఆరాధ్య. రిషి నెమ్మదిగా ఆరాధ్య దగ్గరకు వెళ్ళి ఆమె హెయిర్ వెనక్కి నెడుతూ, ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అని అన్నాడు. ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అంటే రోజు నేను అందంగా ఉండను అనే కదా
అని కోపంగా అడిగింది ఆరాధ్య. ఓ మై గాడ్, నేను అలా అనలేదు. ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు, అందుకే అలా అన్నాను అన్నాడు రిషి. అంటే రోజు వేసుకునే డ్రెస్సెస్లో చండాలంగా ఉన్నాను అనే కదా? అంటే ఈ డ్రెస్ బాగుంది కాబట్టి నేను బాగున్నాను అంతేనా అని మరోసారి కోపంగా అడిగింది ఆరాధ్య. నో నో, నా ఉద్దేశం అది కాదు. నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది అని చెప్తున్నాను. అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఓ మై గాడ్, నన్ను ఇలా ఇరకాటంలో పెట్టకు ప్లీజ్ కదా అన్నాడు రిషి. పెద్ద పెద్ద కంపెనీలకు ఓనర్, పెద్ద వర్ధన్ సామ్రాజ్యానికి కింగ్ అని చెప్పుకునే మీరు నా దగ్గర ఒక చిన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేక ఇలా తడపడిపోతున్నారేంటో శ్రీవారు అంటూ ఆరాధ్య పెద్దగా నవ్వేసింది. రిషి ఆమె నవ్వులో మరోసారి ప్రేమలో పడిపోయాడు. అతను కూడా నవ్వుతూ, రాక్షసి, నన్ను ఏడిపించడానికి ఇలా నాటకాలాడాలా? అయినా నేను చెప్పినవన్నీ నిజాలే శ్రీమతి గారు అన్నాడు రిషి. అతను తననలా శ్రీమతి గారు అని పిలవడంతో ఆరాధ్యకి సిగ్గుగా అనిపించి తల వంచేసుకుంది. వెంటనే రిషి ఆమె వైపు నవ్వుతూ చూస్తూ, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం వెళ్ళేటప్పటికీ సినిమా కంప్లీట్ కూడా అయిపోతుంది. ఇక బయలుదేరదామా అన్నాడు రిషి. ఆ తర్వాత ఇద్దరు కలిసి మూవీకి వెళ్లారు. 15 మినిట్స్ తర్వాత వాళ్ళిద్దరూ థియేటర్ దగ్గరికి వచ్చారు. అక్కడ అప్పటికే చాలా క్రౌడ్ ఉంది. అది చూడగానే రిషి అప్రయత్నంగా ఆరాధ్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అది చూసి ఆరాధ్య అతని వైపు చూసి నవ్వుతూ, నేను చిన్నపిల్లని కాదు, ఎక్కడికి పారిపోను, వీళ్ళందరిలో తప్పిపోను అని అన్నది. రిషి కొంచెం సీరియస్గా, నాకు తెలుసు, కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాతోటే ఉండాలి అని అన్నాడు. అతని మాటల్లో ఉన్న అంతరార్థం అర్థం కాకపోయినా ఆరాధ్యకి మాత్రం ఏదో తేడాగా అనిపించి సరే అన్నట్లుగా తల ఊపింది. హర్ష అప్పటికే టికెట్స్ బుక్ చేసి ఉండడంతో నేరుగా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి తమ సీట్లలో కూర్చున్నారు. కొద్దిసేపటికి మూవీ స్టార్ట్ అయింది. అది హారర్ మూవీ అని తెలుసుకోవడానికి రిషికి ఎక్కువ టైం పట్టలేదు. అక్కడ కనిపిస్తున్న భయంకరమైన సీన్స్ చూసి, ఇడియట్, ఏదైనా మంచి రొమాంటిక్ సినిమాకి టికెట్స్ బుక్ చేయమంటే ఇలాంటి మూవీకి టికెట్స్ బుక్ చేశాడు. వెళ్ళిన తర్వాత హర్షగడి పని చెప్పాలి అని కోపంగా అనుకున్నాడు రిషి. కానీ అంతలోనే హర్ష మీద అతనికి కోపం మాయమైపోయింది. దానికి కారణం ఏంటంటే ఆరాధ్య ఆ మూవీలో కనిపిస్తున్న హారర్ సీన్ చూసి భయపడిపోయి రిషి షర్ట్ కాలర్ పట్టుకొని అతని గుండెల్లో మొహం దాచేసుకుంది. కొంచెం కొంచెం కళ్ళు ఓపెన్ చేసి స్క్రీన్ వైపు చూస్తూ భయం అనిపించినప్పుడల్లా అతని గుండెల మీద మొహం పెట్టుకొని పడుకుంటోంది. రిషికి అది చాలా బాగా నచ్చింది. రిషి కూడా ఆమెను తన చేతులతో గట్టిగా పట్టుకొని, ఆరాధ్య, అది జస్ట్ మూవీ, నువ్వు కూల్గా ఉండు అని ఆమెను కంఫర్ట్ చేయడానికి ట్రై చేశాడు. అతను ఎంత నచ్చ చెప్పినా కానీ ఆరాధ్య రిషి షర్ట్ గట్టిగా పట్టుకొని అతని గుండె మీద మొహం పెట్టుకొని పడుకుంది. తర్వాత కొద్దిసేపటికి సినిమా పూర్తవడంతో వాళ్ళిద్దరూ హాల్ నుంచి బయటకొచ్చారు. అప్పుడు రిషి వైపు చూసిన ఆరాధ్యకి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే తను వేసుకున్న లిప్స్టిక్, తను పెట్టుకునే స్టిక్కర్ అన్నీ రిషి షర్ట్ని పాడు చేసేశాయి. అది చూడగానే ఆరాధ్యకి చాలా సిగ్గుగా అనిపించింది. అప్పుడు హాల్లో ఆమె ప్రవర్తన గుర్తొచ్చి చాలా గిల్టీగా కూడా అనిపించింది. రిషి వైపు తలెత్తి చూడలేకపోయింది ఆరాధ్య. కానీ ఒకసారి తలెత్తి అతని కళ్ళల్లోకి చూసిన ఆమెకి అంతలోనే కోపం వచ్చింది. ఎందుకంటే రిషి ఆమె వైపు నవ్వుతూ చూస్తున్నాడు. ఓయ్, ఇందులో నా పొరపాటేమీ లేదు. నీ అంతటి నువ్వే వచ్చి నన్ను గట్టిగా పట్టుకున్నావు. నేనైతే నిన్ను పట్టుకోలేదు. గుర్తు తెచ్చుకో కావాలంటే. మళ్ళీ తర్వాత నన్ను బ్లేమ్ చేయొద్దు అని అన్నాడు రిషి. రిషి అంతమందిలో అలా మాట్లాడడం ఆరాధ్యకి నచ్చలేదు. అవునా, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం దీని గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇక్కడేం మాట్లాడనవసరం లేదు అని నేను వాష్రూమ్కి వెళ్ళాలి అన్నది ఆరాధ్య. రిషి, సరే త్వరగా వెళ్ళిరా అని నేను కింద వెయిట్ చేస్తుంటాను అని చెప్పి ఆమెతో చెప్పి కిందకు వెళ్ళిపోయాడు. ఆరాధ్య అక్కడి నుంచి వాష్రూమ్కి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత బయటకొచ్చింది. కానీ ఆమె దారి కడ్డంగా ఎవరో నిలబడినట్టుగా అనిపించింది. పక్క నుంచి వెళ్దాము అని ప్రయత్నం చేసినా అతను మళ్ళీ తన దారికి అడ్డొస్తున్నట్లుగా గమనించింది ఆరాధ్య. ఏ మిస్టర్, పక్కకు జరుగు, ఎందుకిలా నా దారికి అడ్డం వస్తున్నావు అని అన్నది ఆరాధ్య. కానీ ఆ వ్యక్తి నుంచిన చోటి నుంచి కదలకపోవడంతో పక్క నుంచి వెళ్ళడానికి ముందుకు కదిలింది ఆరాధ్య.
కానీ అంతలో ఆమెకి అతని వాయిస్ వినిపించింది. హలో మిస్సెస్ రిషివర్ధన్, ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ వ్యక్తి. ఆరాధ్య అతని వైపు తిరిగి, నేను మీకు తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది. నేను మీకు తెలియకపోవచ్చు, అంతేకాదు మీరు నాకు తెలియకపోవచ్చు, కానీ మీ భర్తకు నేను బాగా తెలుసు. మిమ్మల్ని ఇలా కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మిస్సెస్ రిషివర్ధన్ అని అన్నాడతను. అతని మాటలలో, చూపులలో ఏదో తేడా ఉంది అనిపించింది ఆరాధ్యకి. అతనితో మాట్లాడడం చాలా ప్రమాదమని కూడా అనిపించింది ఆమెకి. అందుకే వీలైనంత తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంది. అందులోనూ రిషి ఆమె పక్కన లేడు. అతను ఆల్రెడీ కింద ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. అందుకే ఆరాధ్య అతని వైపు చూసి, చూడండి, మీరెవరో నాకు తెలియదు. మీరు ఒకవేళ నా హస్బెండ్ని కలవాలి అనుకుంటే అతని కింద నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడొచ్చు అని చెప్పింది ఆరాధ్య. ఆ వ్యక్తి తల అడ్డంగా ఊపుతూ, లేదు లేదు, నేను రిషివర్ధన్ గారిని కలవడానికి రాలేదు. జస్ట్ ఆయన పెళ్లి చేసుకున్నారు అని తెలిసింది. తన భార్య ఎలా ఉంటుందో చూడాలని మాత్రమే అనుకున్నాను. వెళ్ళి రిషివర్ధన్తో చెప్పండి, నేను త్వరలోనే అతన్ని కలుస్తాను. మా కలయికను అతను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు అని చెప్పండి అన్నాడు. ఆరాధ్య అతని మాటలకు కళ్ళు చిన్నవిగా చేసి, సరే, నేను అతనితో చెప్తాను. మరి నాకు మీ పేరు కూడా తెలియదు కదా అని అన్నది. అతను ఆమె వైపు చూసి వంకరగా నవ్వి, నా పేరు విశాల్ అని చెప్పాడు. ఆమె అతని వైపు అనుమానంగా చూస్తూనే అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయింది. అప్పటికే రిషి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె కిందకి రావడంతోటే, రిషి ఇంతసేపేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆరాధ్య అతనికి ఏదో చెప్పబోతుండగానే రిషి ఆమె చేయి పట్టుకొని కారు వైపు తీసుకొని వెళ్ళిపోయాడు. కారులో కూర్చున్న తర్వాత రిషి ఆమె వైపు చూసి, ఈరోజు నైట్ డిన్నర్కి ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు. ఆరాధ్య చిన్నగా నవ్వుతూ, మీ ఇష్టం అని మాత్రం అంది. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లుగా, ఇందాక నేను వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంటే ఒకతను నాకు ఎదురయ్యాడు. అతను మీకు బాగా తెలుసు అని చెప్పాడు అని చెప్పింది ఆరాధ్య. రిషి కార్ డ్రైవింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి క్యాజువల్గా, ఎవరు, అతని పేరేమని చెప్పాడు అని అడిగాడు. ఆరాధ్య ఒక్క క్షణం ఆలోచించినట్లుగా ఫేస్ పెట్టి, అతని పేరు విశాల్ అని చెప్పాడు అని చెప్పింది. అంతే, రిషి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి కారుని సైడ్కి ఆపేశాడు. అతను ఆరాధ్య వైపు తిరిగి, ఆరాధ్య, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావా, అతను నిన్నేమైనా చేశాడా, నిన్నేమైనా అన్నాడా, కావాలంటే మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు రిషి. రిషి ఎందుకంత కంగారు పడుతున్నాడో ఆరాధ్యకి అర్థం కాలేదు. అతను అలా భయపడ్డం చూసి, రిషి కూల్, కొంచెం ప్రశాంతంగా ఉండండి, నేను బాగానే ఉన్నాను, అసలు నన్ను అతని ఎందుకు బాధ పెడతాడు, నీకు జస్ట్ ఒక విషయం చెప్పమని చెప్పాడంతే అని అన్నది ఆరాధ్య. రిషి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏమని చెప్పమన్నాడు అని అడిగాడు. ఆరాధ్య తన తల మీద చేయి పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఆలోచించి, మీరిద్దరూ త్వరలోనే కలుసుకుంటారని, ఆ కలయిక మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అతను మీతో చెప్పమన్నాడు. అతని మాటల్లో అర్థమేంటో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తిని చూస్తే చాలా చిరాకుగా అనిపించింది అన్నది ఆరాధ్య. విశాల్ మాటలలో ఉన్న అంతరార్థం రిషికి అర్థమైంది. అతని కళ్ళు ఎర్రబడిపోయాయి. కానీ అంతలోనే తనను తాను నిగ్రహించుకొని ఆరాధ్య వైపు చూసి, నువ్వు మళ్ళీ ఎప్పుడైనా సరే ఆ వ్యక్తిని కలిసినా, ఆ వ్యక్తి నీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉన్నాడు అని అనిపించినా సరే వెంటనే నాకు కాల్ చేసి చెప్పు. అతను చాలా డేంజర్, అర్థమైందా అని అన్నాడు రిషి. రిషి అలా ఎందుకు మాట్లాడుతున్నాడో ఆరాధ్యకి అర్థం కాలేదు. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయి. కానీ ఆమె జస్ట్ తల ఊపి ఊరుకుంది. నిజానికి తనను లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి తన భార్యను కలిసి తనకి వార్నింగ్ పంపించాడు అంటే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలో రిషికి అర్థమైంది. ఒకవేళ ఆరాధ్య కనుక రిషిని పెళ్లి చేసుకుని ఉండకపోతే ఆమె ఒక సాదాసీదా జీవితం గడుపుతూ హ్యాపీగా ఉండేది. అనవసరంగా తను ఆరాధ్యని పెళ్లి చేసుకుని ఆమెను ప్రమాదంలోకి నెట్టేశానేమో అనే భయం కలిగింది మొదటిసారిగా రిషికి. రిషి అలా కంగారు పడ్డం చూసి, రిషి, మనం ఈరోజు డిన్నర్ ఇంట్లోనే చేద్దాం, ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అన్నది ఆరాధ్య.
తను విశాల్ గురించి చెప్పినప్పటి నుంచి రిషిలో ఏదో మార్పు వచ్చింది అన్న సంగతి గమనించింది ఆరాధ్య. అలా ఇంటికి వచ్చేసిన తర్వాత రిషి ఆరాధ్యని రెస్ట్ తీసుకోమని చెప్పి తను స్టడీ రూమ్లోకి వెళ్ళాడు. తన శత్రువులు తనను టార్గెట్ చేయడం ఇది మొదటిసారేమీ కాదు. ఈ గేమ్ అతనికి అలవాటే. వాళ్ళ ఎత్తులకి ఇతను పై ఎత్తులు వేస్తూ ఉంటాడు. ఇదంతా అక్కడ సాధారణంగా జరిగే విషయమే. కానీ ఇప్పుడు అలా కాదు. తనతో పాటు ఆరాధ్య ప్రాణాలు కూడా రిస్క్లో ఉన్నాయి. విశాల్ మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. అతనిని మరింత బాధ పెట్టింది. కొద్దిసేపటి తర్వాత అతని మొబైల్ బయటకు తీసి సిద్ధార్థకి కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే సిద్ధార్థ చాలా హ్యాపీగా ఏంటి బ్రో మూవీ ఎలా ఉంది అని అడిగాడు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా రిషి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఈరోజు అతను ఆరాధ్యని కలిశాడు అని మాత్రం అన్నాడు రిషి. సిద్ధార్థ కూడా సీరియస్ పొజిషన్లోకి వచ్చి ఎవరు అని మరోసారి అడిగాడు. ఆ విశాల్ సినిమా హాల్లో ఆరాధ్యని కలుసుకున్నాడు అని జవాబు చెప్పాడు రిషి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు రిషి అని అడిగాడు సిద్ధార్థ. అదే సిద్ధార్థ, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కానీ ఆరాధ్యకు మాత్రం ఏమీ కానివ్వను అని స్థిరంగా అన్నాడు రిషి. ఒక క్షణం మౌనం తర్వాత రిషి తిరిగి సిద్ధార్థ, నేను తనని పెళ్లి చేసుకుని తప్పు చేశానా? నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి అనే డెసిషన్ తప్పు అని నీకు కూడా అనిపిస్తుందా? ఆమె నా భార్య అయ్యాక ఆమె ప్రాణానికే ప్రమాదం ఉంటుంది అని నాకు తెలుసు. కానీ నేను అంత స్వార్థపరుడిగా ఎలా ఆలోచించానో నాకు అర్థం కావడం లేదు. నీకు కూడా నేను స్వార్థపరుడిలాగానే కనిపిస్తున్నానా అని అడిగాడు రిషి. సిద్ధార్థకి రిషి పరిస్థితి అర్థమైంది. రిషి, నువ్వు కూల్గా ఉండు, నేను చెప్పేది విను. నువ్వు ఆరాధ్యని ప్రేమిస్తున్నావు, అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నావు. ఈ విషయంలో నువ్వు స్వార్థపరుడు ఎలా అవుతావు? అండ్ ఇంకో విషయం, ఎట్టి పరిస్థితులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నువ్వు ఆమెని కాపాడుకోగలవు. ఆ ధైర్యం ఆ సత్తా నీకున్నాయి. నువ్వు అండర్ వరల్డ్కి కింగ్ అయి ఉండి ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ గురించి నీకన్నా ఎక్కువగా నాకే తెలుసు. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు, మనం దీని గురించి రేపు మాట్లాడుకుందాం అన్నాడు సిద్ధార్థ. రిషి తల ఊపి కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపు అక్కడే ఉండి తిరిగి తన గదికి వెళ్ళాడు రిషి. ఆరాధ్య ప్రాణాలకి నిజంగానే ప్రమాదం ఉందా? ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు వాళ్ళు? రిషి తన శత్రువుల బారి నుండి ఆరాధ్యని కాపాడుకోగలుగుతాడా? కథలో ముందు ముందు చాలా ట్విస్టులున్నాయి. ఇంతవరకు చూసారంటే స్టోరీ నచ్చినట్లే కదా. ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా మరి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, ప్లీజ్ ఒక చిన్న కామెంట్ పెట్టండి స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, మర్చిపోవద్దు. అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక్క చిన్న హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. లవ్ యూ ఆల్.